రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే విజయవాడ ఫ్లడ్స్ అనంతరం ఇప్పుడు ప్రజలకు మంచి చేయడం కోసం అంటే నిత్యావసర సరుకులు కానీ, వాటర్ ప్యాకెట్లు కానీ, ఆహార ధాన్యాలు కానీ ఇవన్నీ సదుపాయాలు ఈరోజు ప్రభుత్వం ప్రకటిస్తుంది. అందరూ యంత్రాంగం కానీ అందరూ జనం నాయకులు అందరూ దాంట్లో నిమగ్నమై ఉన్నారు. ఈ తరుణంలో పోలీస్ వ్యవస్థ కూడా అక్కడే మేజర్గా తిష్ట వేసి కూర్చుంది. అయినప్పటికీ ఇప్పుడు ఈరోజు కొంతమందిని అరెస్ట్ చేశారు. అది అంటే అరెస్ట్ చేసిన వాళ్ళు వైసీపీ నేతలు, మినిస్టర్లుగా చేసినటువంటి వ్యక్తులు, లేళ్ల అప్పిరెడ్డి కానీ, నందిగాం సురేష్ కానీ. వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారంటే గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద మనం చూసాం, చాలా దారుణంగా రౌడీ మూకలుగా వెళ్ళి దాడి చేశారు. ఇంకా ఇద్దరు అరెస్ట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఇంత సిచ్యువేషన్లో కూడా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పే ఈరోజు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి గారు అయితే వైసీపీ నేత, ఇది కక్ష సాధింపు చర్య, ఈ యొక్క డైవర్షను ఇక్కడ సాయం సరిగ్గా చేయకుండా ఇక్కడ డైవర్షన్ చేసి మా కార్యకర్తలని మా నాయకులను ఇబ్బంది పెడుతున్నారు, అరెస్టులు చేసేసి అని చెప్పి వైవి సుబ్బారెడ్డి చెప్తున్నాడు. సో ఎందుకు ఇప్పుడు ఇంత ఈ పరిస్థితుల్లో కూడా వాళ్ళని అరెస్ట్ చేయాల్సి వచ్చింది? దానికి కారణం ఏంటంటారు? ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ఏం లేదండి. వీళ్ళని ఎప్పుడూ అరెస్ట్ చేయాలి. వీళ్ళు ఇంకా మేనమేషాలు లెక్కెట్టారా, సర్లే పనులు కక్షాదింపొద్దు, చట్టం తన బంధం చేసిపోద్దు అనుకున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చెడగొట్టేసిన పోలీసు వాళ్ళందరినీ సరి చేసుకోవడం, సిస్టాన్ని సరి చేసుకోవడం మీద రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. వీళ్ళలాగా అన్నీ వదిలేసుకోలేదు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి మాట్లాడడానికి అర్హత ఉందా? తిరుమల తిరుపతి దేవస్థానం కొల్లగొట్టేశాడు. సిగ్గు లేకుండా వాళ్ళని బయట రాకూడదు. అతను ప్రజల కాంట్రించి ఉమ్మేసిన తర్వాత ఏమాత్రం సిగ్గు, లజ్జ, మానవ మర్యాద ఉన్నా అసలు బయట రాకూడదు. నువ్వు ఎవడవు అసలు? హూ ఆర్ యూ? జగన్మోహన్ రెడ్డికి బులిబాబు అయితే నువ్వు వచ్చేసి మాట్లాడేసి రాష్ట్రం దోచు తినేస్తావా? వీళ్ళని పట్టు కొట్టేసి లాగేసుకోవాలండి వీళ్ళ దగ్గర. వీళ్ళు ధర్మంగా ఉన్న ధర్మరాజులు అటు వీళ్ళు చంద్రబాబు గారు. కాబట్టి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు అరెస్టులు ఏం ముద్దెట్టుకుంటారు అరెస్ట్ చేయకపోతే? అంటే కృష్ణా అనేది గండి పెట్టేద్దాం, తెగ్గొట్టేద్దాం, బ్యారేజ్ పగలగొట్టేద్దాం అనుకుంటే ముద్దెట్టుకుంటారా? నందిగం సురేష్ ఖచ్చితంగానే అతను ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి. అంతమే గట్టుమే కాపలా పెట్టాడైనా, కరకట్టమే పోలీసుమే కాపలా పెట్టాడు. ఎందుకు పెట్టాడు? వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. వీడు అరటి తోటలు తగలెట్టేలేదా ఇది వరకు? ఇప్పుడు కూడా బోట్లు ఎవరన్నా కావాలని అడిగితే 3,000 తీసుకో, 10,000 తీసుకో అనలేదా? వీళ్ళు మణిజ్జరం ఎత్తారు అసలు వాళ్ళు. అసలనే వీళ్ళు రాజకీయ నాయకులు, వీళ్ళు ప్రజల గురించి మాట్లాడుతూ వీళ్ళు కక్షాదింపు, నిజంగా కక్షాదింపు చేస్తే వీళ్ళు ఏమైపోతారు? అసలు బయటకు వస్తారు వీళ్ళు, ఈ దేశాలు వదిలేసి పారిపోవాలి వీళ్ళు. బుల్బాబు అవుతాడు అనుకుంటా జగన్కి. అతను జగన్ పరిస్థితి ఏంటి? లండన్ పని ఏంటి? వాళ్ళు రారు ఇక్కడికే, ఇతనే వెళ్ళాలా? వాళ్ళు చదువు అయిపోయినా అక్కడే ఉండిపోతారు. వీడి కేసులు వదిలేదాకా రారు. ఆడు కేసు ఉన్నవాడే కదా, సుబ్బారెడ్డి కేసులో ఉన్నాడు. అవును, మీరు అన్నది కూడా కరెక్ట్. కూతుర్ని ఇక్కడ తెప్పించుకోవచ్చుగా, ఎందుకు అండి? వీడి కేసులు అయిపోయేదాకా వీడు 2-3 సార్లు వెళ్తాడు. 2-3 సార్లు వెళ్ళిన తర్వాత వీడు వస్తున్నాడు కదా అని మళ్ళీ పర్మిషన్ ఇస్తూ ఉంటారు. ఇంకా అక్కడ ఉండిపోతాడు రాకుండా. ఏం చేస్తారు? విజయమాల్యం ఇప్పుడు వీళ్ళు దొబ్బేసిన డబ్బులన్నీ కూడా కంటైనర్ల ద్వారా ఎప్పుడో పంపించాడు అక్కడ. ఈ సన్నాసులు పొట్టకొత్త అక్షరం మొక్క ఉండదు, తాడు బొంగన ఉండదు, ఒంటి మీద బట్టలు తప్ప రెండో జాత ఉండదు. వాళ్ళ పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టేశారు అక్కడ, అమెరికాలో గట్టను, యూఎస్లోను, ఇంగ్లాండ్లోను. ఊరికి డబ్బు అంతా బయట చేసుకోవడం అన్నమాట. అక్కడ ఏదో దుకాణం పెట్టి కూర్చుంటారు, అక్కడ డబ్బు వెళ్ళిపోద్ది. అక్కడ వాళ్ళు తింటూ ఉంటారు, షాప్ అమ్మిన షాప్లో కూర్చుని ఉంటారు. ఇది వాళ్ళ పని. ఇవన్నిటిని ఎంక్వైరీ వేసి వీళ్ళందరినీ పట్టుకుని లోపల దొడ్లో మళ్ళేసి తిరుపతిలో ఎంత కొల్లగొట్టేసాడు, కొరడాలు ఇచ్చి కొట్టి వీళ్ళ దగ్గర వసూలు చేయాలా? ఇది అభిప్రాయం, ప్రజల అభిప్రాయం. ఇది అందరూ ఇలాగ అనుకుంటున్నారు. వీళ్ళకి ధర్మంగా పద్ధతికి వెళ్తే ఇలాంటి మాటలు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు ధర్మరాజు, ఆయన ఖచ్చితంగా చట్ట ప్రకారం వెళ్ళాలి, రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాలి, రూల్ ఆఫ్ లా పాటించాలి, ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి అని వెళ్తుంటే వీళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే రౌతు మెత్తనైతే గుర్రం ఇకిలించింది అంటారు. అలాగ ఉంది వీళ్ళ పరిస్థితి. అంటే ఆయన పద్ధతిగా ధర్మంగా వెళ్దాం అనుకుంటే వీళ్ళే పడుకున్న గుర్రం లేపు తన్నించుకుంటున్నారు. ఇప్పుడు వాడు ఆ గొట్టు తెగ్గొట్టి ప్రయత్నాలు వీళ్ళని ఎలా వదిలేస్తే ఇలాంటి ప్రమాదం చేస్తున్నారు రా బాబు అని వాళ్ళకి అర్థమైంది కదా. ఫుల్ రేవిడేస్తారు, ఇంకా ఎవరిని వదలరు. వీళ్ళు నోరు మూసుకుని చంద్రబాబు నాయుడు గారు పని చేస్తున్నప్పుడు వాళ్ళ కార్యకర్తలు కూడా వెళ్ళమని ఆడు దొబ్బేసిన డబ్బుల్లో సుబ్బారెడ్డి ఏమైనా ఇచ్చాడా? అలాగే సుబ్బారెడ్డి ₹1 ఇచ్చాడా? వీడు మాట్లాడడానికి అర్హత ఉందా? ఆడు ముందు మైకెట్టకూడదు. నువ్వేమి ఇచ్చావు చెప్పరా? ఇప్పుడు జగన్ కూడా డబ్బు ప్రకటిస్తున్నాడు కానీ ఇవ్వట్లేదంటే గతంలో కూడా ఇప్పుడు ఇవ్వడండి వాళ్ళకి. నీకు వాళ్ళు తీసుకోవడమే కానీ ఇవ్వటం
ఇవ్వటం అలవాట్లేదు. ఇచ్చుటలో ఉన్న హాయి తెలియదు వాళ్ళకి. ఇప్పుడు కవి గారు ఏం చెప్పాడు, ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేదో అన్నాడు. ఆ హాయి అనుభవించడం తెలదు వాళ్ళకి. దొబ్బేయటంలో ఉన్న హాయి తెలుసు వాళ్ళకి, దొంగిలించడంలో ఉన్న హాయి తెలుసు. నీకు ఇవ్వటం ఏదైనా సరే, నువ్వు 10 రూపాయలు ఇవ్వటమా, లేకపోతే భోజనం పెట్టడమా, లేకపోతే ఎవరికైనా చందా ఇవ్వటమా, ఆ ఇవ్వటం ప్రేమైనా ఏదైనా ఇవ్వటం అనేటువంటిది నీకు అలవాటు అయిందనుకో, అందులో ఒక హాయి ఉంటుంది. అది నీకు అలవాటు పడ్డావు అనుకో, ఇక నువ్వు అది వదులుకోలే వ్యసనం. అది వీళ్ళకి అలాంటి అలవాట్లు, ఆ మంచి అలవాట్లు వీళ్ళకి ఉండవు. జేబులు కొట్టేస్తాం వీళ్ళు. జేబు దొంగల కంటే ఏ రకంగా గొప్ప వీళ్ళు, పోగటర్స్ వీళ్ళు. పొరపాటున రాజకీయాల్లోకి వచ్చేసారు వీళ్ళు. మందంతా ఈ క్రిమినల్సేకా అసలు. ఇప్పుడు ఈ ఐడియా ఏంటండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆ కరకట్ట తెంపకుండా కాపాడుకోవాలా వీళ్ళు చేసి మీకు అందుకునేనండి. ఇప్పుడు వీళ్ళకి నా లెక్క ప్రకారం, నా అంచనా ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు వీళ్ళు చేసిన డిస్టర్బెన్స్ అమరావతి మూలిగిపోయిందని, నష్టాలను కంటుకుంటుంది. ఈ దుష్ప్రచారం చేయటం, పోలీస్ ఆఫీసర్ సహకరించకపోవడంతో ఆయన ఒక కంక్లూజన్కి వచ్చి ఉంటాడు. మనం పొరపాటు చేసాం, మనం ప్రజాస్వామ్య విధంగా వెళ్దాం అనుకున్నాం, పద్ధతిగా వెళ్దాం అనుకున్నాం, వీళ్ళ దీనికి అర్హత లేదు, వీళ్ళు అర్హులు కాదు, వీళ్ళు తోలు తీసి ఎండేయాలని చెప్పి నిర్ణయానికి వచ్చి ఉంటాడు. ఎందుకంటే ఆయనకు ఒక చరిత్ర ఉంది. పాత బస్తీలోని ఒకటి ఈపు చెట్లు కూడా వేయండి, ఈపు మీద వాతలు జర్రిపోతులాగా వాతలు తేలిపోయి, ఎవరికే హసదుద్దీన్ ఓవైసీకి ఈపు మీద అంతా కూడా సార్లుగా డిజైన్ వేసినట్టు వేసేసాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మోకాళ్ళ దగ్గర మడతెట్టు కట్టించేసి కాళ్ళకి చేతులు ఏళ్ళకి కట్టించాడు. ఫ్యాక్షన్ వాళ్ళందరినీ కూరలు పీకిచ్చేసాడు. మళ్ళా చంద్రబాబు చూస్తూ ఉన్నారు కదా, అప్పుడు చూస్తారు. ఎవడ కంగారు పడకుండా వీళ్ళకి ఆ భయం ఉంది తెలుసా నీకు, అందుకనే పారిపోతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయడం అనుకుంటే ఎందుకు పారిపోతారు మనం అందరం అనుకుంటున్నాం. ఏం చేయట్లేదు చంద్రబాబు గారు, ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అనుకుంటున్నామా, మరి వీళ్ళు ఎందుకు పారిపోతున్నారు? వాళ్ళు తెలుసు, బాబు ఇదేదో తేడాగా ఉందరా బాబు, ఇదేదో ఇప్పుడు బ్రహ్మాండం, ఇదేదో తేడాగా ఉంది అంటూ ఉంటాడు బాబు. పత్రజుడు మీమ్స్ అలాగే వాళ్ళకి అనుమానంగా ఉంది. లోకేష్ కూడా రెడ్ బుక్ అన్నాడు, ఏమంటలేదు ఏంటి, ఇదేదో అందరూ పెద్ద స్కెచ్ చేస్తున్నారా బాబు భయం వేస్తుంది వాళ్ళకి. అందుకనే మీకు ఎవడన్నా మీకు మొన్నటిదాకా పేలినోడు ఎవడన్నా పేలుతున్నాడు సోషల్ మీడియాలో, ఎవడో ఈ దుష్ప్రచారాలు తప్ప ఎవడేం పేల్తలేదు. ఇప్పుడు కొత్త బిచ్చగాడు వచ్చాడు, ఎస్పి సుబ్బారెడ్డి, రా బులావ్ అని చెప్పేసి అక్కడ విజిలెన్స్ వాళ్ళు తిరుపతిలో ఏదో స్కామ్ బయటకు తీసి రాహే అని చెప్పేసి గడ్డ గురికించి కూర్చోబెట్టాల గుండిగించి. తిరుపతిలో ఎప్పుడు గుండిగించుకుని ఉండడు, క్రిస్టియన్ ఎవరో మరి తెలదు. ఇవన్నీ చేయాలి, కఠినంగా ఉండదు కొన్ని విషయాల్లో. ఈసారి కఠినంగా ఉంటారు, ఎందుకంటే ఇంత పద్ధతిగా ధర్మంగా ప్రజాస్వామ్యయుతంగా ఉంటే వీళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి ఆ ఛాన్స్ అయిపోయింది. లాస్ట్లో చెప్తారన్నమాట, మీకు మీ ద్వారము మూయబడినది అని చెప్తారు వీళ్ళు. అప్పుడు కోటింగ్ స్టార్ట్ చేస్తారు.